సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులు వారి సేవకు సంబంధించి ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను కేంద్ర కార్మిక శాఖ దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ సభ్యులు జిల్లా జాయింట్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎం అప్పలస్వామి, రాష్ట్ర నాయకులు సి వెంకటరావులు మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ ను కలిసిన వారిలో సంఘం నాయకులు బిహెచ్ సత్య శ్రీనివాస్, వెంకటేష్, శ్యామ్, రాంబాబు, అప్పారావు, శ్రీనివాస్, వెంకన్న, రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఎంతో కాలంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ గా ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా సరే మాకు ఖచ్చితమైన పని విధానాలు లేవు. వీటన్నిటిని పని విధానాలను కల్పించమని సెంట్రల్ గవర్నమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు చేయట్లేదు. 1976లో మళ్ళీ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ వచ్చినా సరే కూడా దాన్ని అమలు చేయకుండా ఇంతకాలంగా దాన్ని జాప్యం చేస్తూ ఉన్నారు. 2017లో మాకు ట్రైపార్టైట్ మీటింగ్ పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ పెట్టడం అది జరిగింది. అప్పటి నుంచి కూడా మళ్ళీ దాని మీద ఫర్దర్ మీటింగ్స్ అది కండక్ట్ చేయట్లేదు. ఆ విషయాన్ని అలాగే పక్కకు వదిలేసారు తప్పిస్తే మా ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకోకుండా కంపెనీల యొక్క లాబియింగ్ తోటి వాటిని అలా వెనక్కి నెట్టేస్తున్నారు. ఈ సందర్భంలో మేము కలెక్టర్ ద్వారా సెంట్రల్ లేబర్ మినిస్ట్రీకి మా మెమరాండం పంపిస్తూ మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, స్టాట్యూటరీ వర్కింగ్ రూల్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సంవత్సరాలు అయినా కూడా దాన్ని మళ్ళీ పిలవట్లేదు. అది ఈ నిర్దిష్ట పని విధానం లేకపోవడం వల్ల ఈ మందుల పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ కూడా విపరీతమైన పని ఒత్తిడి, ఏ పని చేయాలని తెలియకుండా అన్ని రకాల పనులు మా చేత చేయిస్తున్నారు. దానివల్ల పని ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ట్రైపార్టైట్ కమిటీని కాల్ఫర్ చేసి మాకున్న సమస్యలను పరిష్కరించి మాకు స్టాట్యూటరీ వర్కింగ్ రూల్స్ అనేది ఇమీడియట్గా దాన్ని ఫ్రేమ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలనేసి మేము దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. సెంట్రల్ లేబర్ మినిస్ట్రీకి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని దేశంలో 385 శాఖలు ఉన్నాయి మావి. 385 శాఖల్లో కూడా సెంట్రల్ లేబర్ మినిస్ట్రీకి 3 లక్షల మంది పైన మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం.